నమస్తే, నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. యూరిక్ యాసిడ్ ఇవాళ రేపు చాలా మందిని వేధిస్తున్న సమస్య. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటంటే ఒక వ్యర్థ పదార్థం. ప్రోటీన్ అనేది శరీరంలో మెటబలైజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయేటప్పుడు తయారయ్యే ఒకానొక వ్యర్థ పదార్థము యూరిక్ యాసిడ్. ఇది శరీరంలో ఒక లెవెల్కు దాటి వెళ్తే యూజువల్గా ల్యాబ్లో ఏమన్నా ఉండనివ్వండి 6 mg/dL. ఈవినింగ్ 6:30 చేసిన టెస్ట్లో 6 mg/dL కంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్నే గౌటీ డిసీజ్ అని కూడా, గౌటీ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటారు. చేయవలసింది ఏమిటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, హై ప్రోటీన్ డైట్ అవాయిడ్ చేయండి, స్ట్రెస్ అవాయిడ్ చేయండి, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తుంటే అవాయిడ్ చేయండి, తక్కువగా మంచినీళ్ళు తాగుతుంటే అవాయిడ్ చేయండి. మీకు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఉన్నాయంటే కొన్ని రకాల మందులతోటి స్వతహాగా ఈ జబ్బులతోటి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం డెఫినెట్గా ఉంది. మీరు చేయించుకునే మాస్టల్ చెకప్లో, రెగ్యులర్గా చేయించుకునే యాన్యువల్ చెకప్లో యూరిక్ యాసిడ్ ఉందా లేదా కూడా మీరు చూసుకోండి. ఉంది అంటే మాత్రం ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దేని వల్ల పెరుగుతుందో చూసుకోండి. మనకి స్ట్రెస్ వల్ల పెరుగుతుందా, మంచినీళ్ళు తక్కువగా తాగడం వల్ల పెరుగుతుందా, లేకపోతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెరుగుతుందా, హై ప్రోటీన్ డైట్ వల్ల పెరుగుతుందా చూసుకోండి. మందులకు వెళ్ళడానికంటే ముందు నాన్ మెడికల్ ట్రీట్మెంట్ని మాత్రం ఫాలో అవ్వండి. దానివల్ల లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉంటుంది. మీరు చేసుకున్న ట్రీట్మెంట్ ఫాలో అయిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఫెబుక్స్ స్టార్ట్ కావచ్చు, ఎల్లో పిరినాల్ కావచ్చు, కాల్సిసిన్ కావచ్చు, డ్రింకింగ్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ కూడా కావచ్చు. దీనివల్ల యూరిక్ యాసిడ్ ఇబ్బందుల్లోంచి మీరు బయటపడవచ్చు.